ఫ్రెండ్స్ ఇప్పుడు మన కర్లపూడి ఊర్లో ఉన్నామండి. ఇది అటు అది డొంక రోడ్ అండి. డొంక రోడ్లో లోపలికి వచ్చాం. అంటే ఇది ఒక ఎకరం అడ్డం అండి దీనికి. ఇది నేను చూపించబోయేది ఇది. డెబ్బై 75 సెంట్లు అండి ఇది. 75 సెంట్లు. ఇదిగోండి ఇక్కడ నుంచి అక్కడ పచ్చగా ఉంది చూసారా, అక్కడ దాకా అండి. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా అదిగోండి అక్కడ స్తంభం కనపడుతుంది చూసారా. జూమ్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, అది స్తంభం. ఆ స్తంభం దాకా అండి ఇది మొత్తం 75 సెంట్లు. అంటే సెకండ్ పూలింగ్లో ఉందండి, ఇది పూలింగ్లోకి వెళ్ళింది. 75 సెంట్లు ఫ్రెండ్స్. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. ఈ చుట్టుపక్కల ఏముందంటే అది కనపడేదేమో ఊరు మోతాడకండి. అది ఆ బిల్డింగ్ జూమ్ వేసా చూసారా, అదేమో మోతాడక. ఇటు వచ్చేసి అది నిడుము అది పరిమెల్లి రోడ్లో కమ్మ ఆశ్రమం ఉందండి, ఒకటి బిల్డింగ్ చూపిస్తాను చూడండి. అది అది కమ్మ ఆశ్రమం అండి ఇది. అంటే ఇది కర్నపూడి రెవెన్యూలో ఉంది. 75 సెంట్లు సెకండ్ పూలింగ్లో ఉంది. రాజధానికి దగ్గరండి ఇది. ఇదిగోండి ఇటు ముందుకు వెళ్ళిపోతే యూనివర్సిటీ అవి వస్తాయి మనకి. రాజధానికి చాలా దగ్గర. ఈ సెకండ్ పూలింగ్లోకి వెళ్ళింది. మీకు కొనుక్కుంటే పూలింగ్లో ప్లాట్ ఇస్తారండి. 75 సెంట్లు ముక్కిది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్, ఇది బాగుంటుంది. 75 సెంట్లు మనకి సెకండ్ పూలింగ్లోకి వెళ్ళిందనమాట. కర్నపూడిది. కర్నపూడి రెవెన్యూలో కూడా కొంతమంది అడుగుతున్నారు, అందుకని మనం ఇది చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. 75 సెంట్లు కర్నపూడి రెవెన్యూలో ఉంది. ఇది అమరావతి రాజధానికి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది ఒకటే బిట్ అనమాట, 75 సెంట్లు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్.